నువ్వుంటే నా జతగా సీరియల్ స్టార్ మాలో ప్రేక్షకులకి గుడ్ బై చెప్పింది. ఈ సీరియల్ ప్రజా ప్రభాకర్ ప్రొడక్షన్ నుండి ప్రేక్షకులని అలరించింది. మొదట ఈ ధారావాహిక రాత్రి 9:30 స్లాట్ లో లాంచ్ చేశారు. 16 డిసెంబర్ 2024న ఈ సీరియల్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. బిగ్ బాస్ రాకతో ఈ సీరియల్ ని 6 గంటల స్లాట్ కి షిఫ్ట్ చేశారు. చివరి వారం ఈ ధారావాహిక సాయంత్రం 5:30 స్లాట్ లో టెలికాస్ట్ అయింది. ఈ సీరియల్లో అర్జున్ కళ్యాణ్ హీరోగా దేవా క్యారెక్టర్ లో ప్రేక్షకులని ఎంతగానో అలరించారు. అలాగే మిథున క్యారెక్టర్ లో అనుమిత దత్త కూడా ఈ సీరియల్లో ప్రేక్షకులని మెప్పించారు. కొన్ని పర్సనల్ రీజన్స్ వలన ఈ సీరియల్ ని ఎండ్ చేయాల్సి వచ్చిందని అనిపిస్తోంది. నువ్వుంటే నా జతగా సీరియల్ బెంగాలీ ధారావాహిక కేళాగర్ కి రీమేక్ గా లాంచ్ చేశారు. తమిళ్లో టెలికాస్ట్ అయిన తెన్రల్ వంద్ ఎన్నై తోడు, అలాగే కన్నడలోను మలయాళంలోను కూడా ఈ సీరియల్ ని టెలికాస్ట్ చేశారు. తెలుగులో మాత్రం ఈ సీరియల్ కథని మొత్తం మార్చేసి చాలా త్వరగా ఈ సీరియల్ కు శుభం కార్డు వేశారని చెప్పాలి. 334 ఎపిసోడ్స్ తో ఈ సీరియల్ ని మొత్తానికి ఇంటికి పంపించారు. దేవా క్యారెక్టర్ లో అర్జున్ కళ్యాణ్, అనుమిత దత్త, మిథున క్యారెక్టర్ లో సత్యమూర్తి పాత్రలో మహర్షి, శారద పాత్రలో మొదట లక్ష్మీ సిద్ధయ్య, తదుపరి శిరీష, ఆనంద్ పాత్రలో వెంకట్ కిరణ్, ప్రమోదిని క్యారెక్టర్ లో మధుబాల, రంగా పాత్రలో కృష్ణారెడ్డి, సూర్యకాంతం పాత్రలో ప్రియాంక, బేబీ పాత్రలో శ్రీలక్ష్మి, భాను పాత్రలో మధురిమ, నేత్ర పాత్రలో జూహి వడ్ల, ఆఫీసర్ గా యష్మి గౌడ, హర్షవర్ధన్ గా నందకిషోర్, లలితగా శీలా సింగ్, ఆదిత్య క్యారెక్టర్ లో ఈ నటుడు, త్రిపుర క్యారెక్టర్ లో శ్రావణి, రాహుల్ గా భానుప్రకాష్, రుద్ర పాత్రలో నవీన్ కొమ్మ, శేఖర్ పాత్రలో తేజ, దేవుడమ్మ పాత్రలో దివ్యారావు, రిషి పాత్రలో రాజశేఖర్, అలంకృత క్యారెక్టర్ లో మహేషివాణి, రేణుకా పాత్రలో రాగసుధ, భూపతిగా రాధాకృష్ణ, హనుమంతరావుగా పీర్రాజు, ఇంకా ఈ ధారావాహికలో సుమనశ్రీ, కొండవీటి సంగీత కూడా నటించారు. ఇంకా పురుషోత్తం, ఇలా ఎన్నో క్యారెక్టర్స్ ఈ సీరియల్లో ప్రేక్షకులని మెప్పించాయి. అయితే నువ్వుంటే నా జతగా సీరియల్ ని గబగబా క్లోజ్ చేశారని చెప్పొచ్చు. నువ్వుంటే నా జతగా సీరియల్ క్లైమాక్స్ మీకు నచ్చిందా? మీలో ఎంతమందికి ఈ సీరియల్ క్లైమాక్స్ నచ్చింది? నువ్వుంటే నా జతగా సీరియల్ క్లైమాక్స్ కి 5కి గాను మీరు ఎంత రేట్ చేస్తారో కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి.